హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సమ్మర్ వచ్చేసిందంటే అందరూ వడియాలు చేసుకుంటూ ఉంటాం గదా! ఒక్కసారి ఇలా సగ్గుబియ్యంతో వడియాలు చేసుకొని చూడండి. మళ్ళీ మళ్ళీ ఇదేలాగా చేసుకోవాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటాయండి. పప్పుచారు లేకైనా, రసం లేకైనా తింటా ఉంటే భలే కమ్మగా ఉంటాయి. మనకు పెద్దగా టైం కూడా పట్టదండి. సింపుల్‌గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎలా చేయాలనో తయారీ విధానం చూద్దాం రండి. ముందుగా ఒక బౌల్‌లోకి ఒక కప్పు నిండా సగ్గుబియ్యం అండి. ఈ కప్పుతో తీసుకున్నాను నేను. ఇప్పుడు వీటిల్ని శుభ్రంగా కడుక్కునేసి, ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో, అదే కప్పుతో ఒక కప్పు నిండా నీళ్లు వేసుకునేసి, కనీసం 5, 6 గంటలన్నా నానాలండి ఈ సగ్గుబియ్యము. నేనైతే ఇవి నైటే కడిగి నానబెట్టుకుంటా ఉండాను. నైట్ ఇలా నానబెట్టినామంటే పొద్దున్నే మనం వడియాలు చేసేకి ఈజీగా ఉంటుంది. టైం లేదనుకున్న వాళ్ళు పొద్దున్నే నిద్ర లేవంగాలోనే నానబెట్టుకునేయొచ్చు. కనీసం 5, 6 గంటలన్నా నానాలి. నేను మరుసటి రోజు చూపిస్తా ఉండానండి ఇవి. నైట్ నానబెట్టాను గదా! మరుసటి రోజుకి చూడండి మనకి ఎంత చక్కగా నానిపోయినాయో. ఇలా పట్టి చూస్తే కూడా తెలుస్తుంది చూడండి. ఇప్పుడు వీటిల్ని పక్కన పెట్టుకునేద్దాము. వీటిల్లోకి 2 బంగాళదుంపలండి. మనం తీసుకున్న ఒక కప్పుకి 2 బంగాళదుంపలు ఇలా పైన పీల్ తీసేసి, మనకిలా పెద్ద హోల్ ఉంటుంది గదా! తురిమేది. దాంట్లోంచి ఇలా తురుముకునేయాలి. బంగాళదుంప అనేది తురిమిన వెంటనే నీళ్ళల్లో వేయాలండి. లేకపోతే కలర్ చేంజ్ అవుతుంది. ఇలా ఒకటి తురిమిన వెంటనే నీళ్ళల్లో వేసుకునేసి, ఇంకొకటి తురిమి వేసుకునేయాలి. ఈ సగ్గుబియ్యం వడియాలల్లో బంగాళదుంపలు వేస్తే టేస్ట్ చాలా బావుంటుందండి. 2 బంగాళదుంపలు తురిమి ఇలా నీళ్ళల్లో వేసుకున్నాం గదా! నేను తీసుకున్న కప్పుకి 2 బంగాళదుంపలు సరిపోతాయండి. ఒకవేళ మీరు ఎక్కువ వడియాలు చేయాలనుకుంటే 3 కప్పులు గానీ, 4 కప్పులు గానీ బంగాళదుంపలు గూడా 3 గానీ, 4 గానీ వేసుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి, ఒక చిన్న మిక్సీ జార్‌లోకి ఒక 7, 8 పచ్చిమిరపకాయలు వేసుకునేద్దాము. ఇవి పెద్దగా కారం లేవండి. అందుకే నేను 7, 8 చూపిస్తా ఉన్నాను. మీకు కారం ఉన్నట్టయితే 5, 6 వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసుకునేసి, దీన్ని ఇలా బరగ్గా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి, మనం పెద్ద మిక్సీ జార్ తీసుకునేసి, నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్నన్ని ఒకేసారి వేసుకోవాలి. ఒకవేళ చిన్న మిక్సీ జార్ అయితే 2 సార్లు వేసి రుబ్బుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు నీళ్లు వేసుకోవాలి. మనం ఈ నీళ్ళన్నీ ఒకేసారి వేయకుండా ఇలా గిన్నెలో వేసుకునేసి, ఈ సగ్గుబియ్యంలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ మెత్తగా పేస్ట్‌లాగా చేసుకునేయాలి. ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ఇంకా కొద్దిగా నీళ్లు మిగిలుండాయండి. ఈ నీళ్ళల్లోనే మనం ఈ సగ్గుబియ్యాన్ని వేసుకునేద్దాము. మిక్సీ జార్‌లో ఉండే పిండిని నేను చేత్తో తీసి వేసినానండి. నీళ్లు వేయలేదు. ఇలా కలిపి కూడా చూపిస్తాను చూడండి. మనం వేసుకున్న ఒక కప్పుకి ఇలా చిక్కగా వచ్చింది గదా పిండి. ఇలా రావాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి, స్టవ్ మీద ఇలాంటి వెడల్పాటి గిన్నె పెట్టుకునేసి, ఏ కప్పుతో అయితే మనం సగ్గుబియ్యం తీసుకున్నామో, అదే కప్పుతో 4 కప్పులు నీళ్లు వేసుకునేయాలి. ఆల్రెడీ ఒక కప్పు మనము సగ్గుబియ్యం రుబ్బేప్పుడు వేసుకున్నాం గాబట్టి, ఇందులో 4 కప్పులు మొత్తం 5 కప్పులు నీళ్లయితే పట్టుండాయి. ఈ నీళ్ళని బాయిల్ అయ్యేలాగా ఉడకాలి. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మనం మిక్సీ పట్టిన సగ్గుబియ్యం పేస్ట్ అంతా వేసుకునేసి, మంటనేది మీడియంగా పెట్టుకునేసి, ఉండలు కట్టకుండా, అడుగంటకుండా ఇలా కలుపుతూనే ఉండాలి. సగ్గుబియ్యం వేసినప్పుడు తొందరగా ఉండలు కట్టేస్తాయండి. అలానే అడుగు గూడా అంటేస్తది. కాబట్టి దగ్గరుండి ఇలా ఒక 10 నిమిషాలు కలుపుతూనే ఉండాలి. మనకి సగ్గుబియ్యం అనేది ఉడుకుతూ ఉంది చూడండి. ఉడికేప్పుడు కూడా మీకు తెలుస్తుంది. ఇలా బబుల్స్ వచ్చేలాగా ఉడకాలి. ఇలానే ఒక 10 నిమిషాలు ఉడికించుకునేస్తే మనకి సగ్గుబియ్యము, వడియాలు చక్కగా వస్తాయి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము తురిమి పెట్టిన బంగాళదుంపని నీళ్ళేమి వేయకుండా గట్టిగా పిండి వేసుకోవాలి. ఇలా బంగాళదుంప వేసిన తర్వాత కూడా 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. మొత్తానికి 20 నిమిషాలైతే మనకి ఈ పిండి ఉడకాలి. ఎంత ఉడికితే అంత మంచిదండి. చక్కగా వస్తాయి వడియాలనేది ఇరిగిపోకుండా. ఒకవేళ ఉడికిచ్చేప్పుడు మీకు నీళ్లు తక్కువ అనిపిస్తే ఒక కప్పు నీళ్లు కాంచి వేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసుకునేసి మరొకసారి కలిపేద్దాము. ఉప్పు అనేది చూసి వేసుకోవాలి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి పేస్ట్‌లో వేసినాం గదా! కాబట్టి చూసి వేసుకోవాలి. చూసారా? మనకి చక్కగా ఉడికిపోయింది. ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి, ఇందులోకి ఒక అర టీ స్పూను జీలకర్ర, అలానే ఒక స్పూను నువ్వులు వేసుకునేసి, మనం మిక్సీ పట్టి పెట్టిన పచ్చిమిర్చి పేస్ట్‌ని కూడా వేసుకునేయాలి. ఈ వడియాలల్లో ఉప్పనేది చూసి వేసుకోవాలండి. ఇది చల్లారిన తర్వాత మనకి ఉప్పగా అనిపిస్తాయి వడియాలనేది. కాబట్టి తక్కువనే వేసుకోండి. ఇలా పచ్చిమిర్చి, నువ్వులు అన్నీ చక్కగా కలిసిపోయేంత వరకు కలుపుకునేయాలండి. చూసారు గదా! ఇలా కలిసిపోయినాయి. ఇప్పుడు దీన్ని దించి పక్కన బెట్టుకునేసి, ఒక 5 నిమిషాలు దీన్ని ఇలానే వదిలేయాలండి. కొద్దిగన్నా చల్లారాలి మనకి. అప్పుడే వడియాలు వేసేకి ఈజీగా ఉంటుంది. మూతేసి ఒక 5 నిమిషాలు పక్కన బెట్టుకునేద్దాము. 5 నిమిషాల తర్వాత చూపిస్తానండి. 5 నిమిషాల తర్వాత మళ్ళీ మనం మూత తీసి చూద్దాం చూడండి. మీకు కొద్దిగా ఒక ప్లేట్‌లోకి వేసి చూపిస్తాను చూడండి. వడియాలకి పిండి మనకి ఎలా చక్కగా రెడీ అయిందో. ఇలా ప్లేట్‌లో వేయంగలోనే వెడల్పుగా అయిపోయింది చూడండి. ఇట్లా జావాలాగా వస్తే మనకి రెడీ అయిపోయినట్టు.
ఇప్పుడు ఈ పిండిని మనం ఒక గిన్నెలో వేసుకునేద్దాము. మిగతా పిండి ఆరిపోకుండా మూత వేసి పక్కన పెట్టుకునేద్దాము. ఈ పిండి వేసిన తర్వాత వడియాలు అది వేసుకునేయాలి వచ్చి. ఇప్పుడు మనం ఒక కాటన్ క్లాత్ తీసుకునేసి దాన్ని తడిపి పిండి మడత మీద వేసుకోవాలండి. సింగిల్‌గా గాకుండా డబుల్ మడత మీద వేసుకునేసి వడియాలు వేసుకునేయాలి. నేను ఇంట్లోనే ఫ్యాన్ కింద వేస్తా ఉండాను. మీకు మిద్దె పైన వేసే అవకాశం ఉంటే వేసుకోండి. ఇవి మనం సమ్మర్ గాబట్టి ఇంట్లో గూడా చక్కగా ఆరిపోతాయి. మనకి వడియాలకి పిండి గూడా చూడండి ఎలా చక్కగా వచ్చిందో. వేయంగలోనే అదే బాగా స్ప్రెడ్ అయిపోతా ఉంది. చూసారు గదా! వడియాలకి పిండి ఎంత ఉడికితే అంత బాగొస్తాయండి. మీకు చూస్తా ఉంటేనే అర్థమైపోతుంది చూడండి. నేను మొత్తం వడియాల్ని వేసుకునేసి ఫ్యాన్ అనేది స్పీడ్‌గా పెట్టినానండి. ఫ్యాన్ కిందనే మనకివి చక్కగా ఆరిపోతాయి. సాయంత్రానికంతా మనకిలా ఆరిపోయిండాయి చూడండి. పొద్దున్నే వేసుకునేస్తే ఒక 9, 10కి సాయంత్రము 6, 7కంతా ఇలా చక్కగా ఎండిపోయినాయి. ఇప్పుడు మనం ఒక పోగు తీసుకునేసి ఇలా పంచని దీని మీద కొద్దిగా నీళ్లు చిలకరించాలి. నీళ్లు ఇలా చల్లేసి ఒక 5 నిమిషాలు వదిలేసి తీసినామంటే చక్కగా ఊడొచ్చేస్తాయండి. మనకి ఎలాంటి శ్రమ అవసరం లేదు. ఇలా మొత్తం వడియాల మీద నీళ్లు చల్లేసి 5 నిమిషాలు వదిలేసి తర్వాత ఇలా తీసి చూపిస్తా ఉన్నాను చూడండి. మీకిలా ఒకటి పట్టి చూస్తేనే తెలుస్తది ఎంత ఈజీగా వచ్చేస్తాండాయో. చూసారు గదా! ఒకవేళ మీరు ప్లాస్టిక్ కవర్ ఉంటే ప్లాస్టిక్ కవర్ మీదైనా వేసుకోవచ్చు. మనకి ఇలా పంచి మీద గూడా చక్కగా వచ్చేస్తాయండి వడియాలు. నీళ్లు చల్లేసినామంటే ఎక్కువ నీళ్లు చల్లకుండా లైట్‌గా చల్లుకునేయాలి. అన్నీ ఇలానే తీసుకునేసి ప్లేట్‌లో వేసుకునేద్దాము. ఇలా అన్నీ చక్కగా తీసిన తర్వాత మనం అసలు ఈ పంచె మీద వడియాలు వేసినామా అన్నట్టుగా ఉంటాయి చూడండి. ఎంత క్లీన్‌గా ఉందో పంచె అనేది. ఇప్పుడు ఈ వడియాల్ని ఒక రోజంతా ఎండలో పెట్టుకునేద్దాము. ఒకవేళ ఎండ లేదనుకున్న వాళ్ళు ఫ్యాన్ కింద క్లాత్ వేసి 2, 3 రోజులు ఎండబెట్టుకోండి. మాకు ముందర కొంచెం ఎండొస్తాది. నేను ఎండలో పెట్టినానండి ఒక రోజంతా. తర్వాత చూపిస్తా ఉన్నాను చూడండి ఎంత చక్కగా ఎండినాయో. మీకు సౌండ్ గూడా గలగల అని వస్తుంది చూడండి. ఇలా ఎండితే వడియాలు సంవత్సరం నిలువుంటాయి. ఇప్పుడు ఇవి కొన్ని వేయించి గూడా చూపిస్తాను. నూనె బాగా కాగిన తర్వాత మనం వడిమెయ్యాలండి. అప్పుడే చక్కగా పొంగుతుంది. చూసారు గదా! ఎంత చక్కగా పొంగుతుందో. అన్ని వడియాల్ని ఇలా కొన్ని చేసుకునేద్దాము. ఇవి మధ్య మధ్యలో బంగాళదుంప, నువ్వులు తగులుతూ టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుందండి. ఒక్కసారి ఇలా చేసుకొని తిని చూసి మీకెలా వచ్చిందనేది కామెంట్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలు మిస్ అవ్వకుండా చూడడానికి. వడియాలు కూడా చూడండి ఎంత క్రిస్పీగా, టేస్టీగా ఉండాయో. ఇలా పప్పుచారు, రసం చేసుకున్నప్పుడు తింటే సూపర్‌గా ఉంటాయండి.